బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా నిన్న ఉదయం 6 గంటలకు మరణించారు. ఒక్కసారిగా బంగ్లాదేశ్లో ఆమెకు ఉన్నటువంటి అనుబంధం అనుకోవచ్చు. కొన్ని వేల మంది కూడా మా ఆప్తీయురాలు మరణించింది అన్నటువంటి వార్త ఒక్కసారిగా కూడా బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా ఈరోజు ఆమె అంత్యక్రియలో పాల్గొన్నటువంటి సంఖ్యను బట్టి తెలుస్తుంది. ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా నిన్నటి నుంచి కూడా ఏదైతే ఆమెని అంత్యక్రియలు చేసేటటువంటి ప్లేస్ పార్లమెంట్ ప్రాంతంలో ఇంతకుముందు తన భర్త కరణం జరిగినటువంటి ప్లేస్లోనే ఆమె అంత్యక్రియలు కూడా ఈరోజు 3:30 పూర్తయ్యాయి. అనేక దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా ఇక్కడ అంటే అంత్యక్రియలో పాల్గొనేందుకు కూడా నిన్నటి నుంచి కూడా విదేశాలకు సంబంధించినటువంటి అటు శ్రీలంక అనుకోవచ్చు, ఇటు ఆస్ట్రేలియా, తర్వాత మనకు నేపాల్ మొట్టమొదటిసారిగా అటెండ్ కావడము, ఇటు పాకిస్తాన్కి సంబంధించింది, తర్వాత భారత్కు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి జయశంకర్ 4 గంటల పాటు బంగ్లాదేశ్లో ఉన్నారు. ప్రత్యేకంగా తారిక్ రెహమాన్తో సమావేశం కావడము, ప్రధానమంత్రి ఏదైతే లేఖను కూడా ఆయనకు అందచేయడము చాలా కీలకమైనటువంటి అప్డేటు. 4 గంటల పాటు ఈ అంత్యక్రియల సమయంలో బంగ్లాదేశ్లో ఉండడము, తర్వాత తను తిరిగి వెళ్ళినటువంటి విషయాన్ని కూడా బంగ్లాదేశ్ హైకమిషన్ వెల్లడించింది. ఒకవైపు అంత్యక్రియలకు సంబంధించినటువంటిది వేలాది జనం మధ్య తన కుమారుడు ప్రత్యేకంగా ఏదైతే ఖురాన్ పఠించి 1.5 గంటల పాటు ప్రత్యేకమైనటువంటి ఖురాన్ను, తర్వాత వేల మంది కూడా ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఒకవైపు ఏదైతే తన భర్తకు సంబంధించినటువంటి తన హత్య అనంతరము తన భర్త యొక్క భవనంలోనే ఆమె ఉన్నది ఎన్ని సంవత్సరాలు, తర్వాత తన అనారోగ్య రీత్యా దాదాపు 20 రోజుల నుంచి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నది. కానీ ఒకవైపు ఆమె అనారోగ్య రీత్యా నిన్న మరణించడము, తర్వాత నిన్నటి నుంచి అంటే ఒకరోజు ముందుగా ఆమె ఎన్నికల్లో ఫిబ్రవరి 12వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో నామినేషన్ కూడా వేశారు. అక్కడ ఆమె అనారోగ్యం ఉంది అని కూడా తెలిసినా కూడా ఆమెతోటే వేయించినటువంటి బిఎన్పి పార్టీ అంటే ఇక్కడ ఒక సింపతి గెయిన్ చేసుకోవడం కొరకు ఆమెతో నామినేషన్ వేయించారు అన్నటువంటిది కూడా ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. కానీ మరొకటి ఇక్కడ ఏదైతే ఫిబ్రవరి 12వ తేదీన జరిగేటటువంటి ఎన్నికలకు ఈరోజు చాలామంది ప్రజలందరూ కూడా ఆమెకు మద్దతుగా రావడము, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి టోటల్ అంటే పొలిటికల్ సినారీని మనం చూసామంటే రానున్నటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నది పక్కన పెడితే ఇక్కడ తారిక్ రెహమాన్కి ఎంత మద్దతు బిఎన్పి పార్టీకి ఉంది అన్నది మాత్రం ఒక అంచనా వేయవచ్చు. కానీ ఆమె ఉన్నటువంటి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఏదైతే అనుబంధం అనుకోవచ్చు, ప్రజలు ఈరోజు చిట్ట చివరిగా ఆమెను చూడాలి అన్న దాంతో వేలాది మంది బంగ్లాదేశ్ వీధుల్లో ఆమెకి అంత్యక్రియలో పాల్గొని ఆమెకి చివరి వీడుకోలు పలికినటువంటిది ఈరోజు ఖలీదా జియాకి సంబంధించినటువంటి అంత్యక్రియలు.